టీడీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఎక్కడ? ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు 4 బృందాలుగా గాలిస్తున్నారు. ఏపీ తెలంగాణలో పిన్నెల్లి కోసం విస్తృతంగా గాలింపు మొదలైంది. ఆయన కారు మొబైల్ వదిలి వెళ్ళినట్లుగా సమాచారం అంతోంది. ఇప్పటికే పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లోనే ఏపీ పోలీస్ బృందాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు పిన్నెల్లి డ్రైవర్, అలాగే మరికొందరు అనుచరులు. మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పట్టణంలో అదనపు బలగాలను కూడా మోహరించారు. టీడీపీ చెలో మాచర్లకు అనుమతి లేదు అంటున్నారు పోలీసులు. తమ ఆజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. అల్లర్లు జరిగే ప్రమాదం ఉండడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అయితే పిన్నెల్లి వీడియోని ఫేక్ వీడియో అంటున్నారు వైసీపీ నేతలు. ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేయకుండా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఎలా పోస్ట్ చేశారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పిన్నెల్లి పాల్వాయి గేట్ బూత్ చేరుకోకు ముందు జరిగిన మొత్తం వీడియో బయటపెట్టాలని అంబటి, కాసు మహేష్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మాచర్లలో 144 సెక్షన్ కి సంబంధించి, అలాగే టీడీపీ పిలుపునిచ్చిన చెలో మాచర్లకు సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ శివకుమార్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివకుమార్, పిన్నెల్లి వీడియో బయటకు వచ్చిన తర్వాత తీవ్ర ఆరోపణలు, ప్రచారోపణలు జరుగుతున్న రెండు పార్టీల మధ్య దీన్ని అధికార పార్టీ ఎలా ఫేస్ చేయబోతోంది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల ధ్వంసం ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పుకోవచ్చు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలో ధ్వంసం వీడియో వైరల్ కావడం, ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకొని అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని ఆదేశించిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారని ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పోలీసులు మాత్రం ఇప్పటివరకు మాకు దొరకలేదని చెప్పని పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. వైసీపీ నేతలు ఆ వీడియో ఏదైతే వైరల్ అవుతుందో ఆ వైరల్ అవుతున్న వీడియోని ఎంతవరకు ఒరిజినల్ వీడియో అనుకొని నమ్మాలంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీడీపీ నేతలు వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి తన పైన చర్యలు తీసుకోవాలని చెప్పని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలందరూ కూడా చెలో మాచర్లకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమతి లేదని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు. మరోవైపు టీడీపీ నేతలను కూడా హౌస్ అరెస్టులు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇటువంటివి ర్యాలీలు, చెలో నిరసన కార్యక్రమాలు చేయకూడదంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా టీడీపీ నేతలు చెలో మాచర్లకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మార్ఫ్ చేసిన వీడియో అని ఇప్పటికే అంబటి రాంబాబు లాంటి నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నిన్న ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ మాచర్లలో ఒక పోలింగ్ స్టేషన్ లో జరిగిన ఘటనకు సంబంధించిన ఫుటేజ్ ని మేమే పోలీసులకు ఇచ్చాం, అది ఎవరో ఫైండ్ అవుట్ చేయమని, ఈ క్రమంలోనే అది పిన్నెలని తెలిసింది అని అంటున్నారు. కొంచెం పరస్పర విరుద్ధ ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఒక పక్క ఇది ఫేక్ వీడియో అంటున్నారు, ఒక పక్క ముఖేష్ కుమార్ మీనా మేమే వీడియో ఇచ్చామన్నారు. ఏమైనా క్లారిటీ ఉందా దీంట్లో? వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది, దీని మీద ఈ యొక్క వీడియో బయటికి రావడానికి కారణాల మీద బయట పెట్టాలని చెప్పని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఫేక్ వీడియోగానే అయితే వైసీపీ నేతలు అయితే పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియోని బయటకు పెడితేనే వాస్తవాలు తెలుస్తాయి. ఏదో దాడి చేసే, అది ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి వీడియోని మాత్రం బయట పెట్టడం మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయినా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండవలసినటువంటి ఈ వీడియో బయటకు ఎలా వైరల్ అయింది, దీని మీద కారణాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎలక్షన్ కమిషన్ సీఈఓ కూడా నిన్న మీనా ఈ యొక్క వీడియోని పోలీసులకు అందజేశామని చెప్పిన నేపథ్యంలో ఈ వీడియో ఎక్కడి నుంచి బయటకు వైరల్ అయిందనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఒకవేళ పోలీసుల నుంచి ఈ యొక్క వీడియో బయటకు వచ్చిందా, లేకపోతే ఇతర వ్యక్తుల నుంచి బయటకు వచ్చిందా, ఎలా వైరల్ అయింది అనే దాని మీద కూడా ఇప్పుడు వైసీపీ నేతలు ఆరోపిస్తున్న దాని మీద కూడా
ఒకవైపు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. పిన్నెల రామకృష్ణారెడ్డి అయితే ఇంకా మా అదుపులో లేడని చెప్పని పోలీసులు చెప్తూ ఉన్నారు. 4 ప్రత్యేక బృందాలు అయితే పిన్నెల కోసం వేట కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఒకవేళ పిన్నెలను అదుపులోకి తీసుకుంటే కనుక ఈరోజు మాచర్లలో కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం అయితే కనపడుతుంది.